అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసులు అనంతరామ శర్మ గురువు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. ఈ అమ్మవారి నవరాత్రులలో భాగంగా 3వ రోజున ఏ అమ్మవారిని మనము అలంకరణ అనేది చేసుకోవాలి, ఎలాంటి నైవేద్యాలను చేసుకోవాలి, పూజా విధానం ఏంటి గురుగారు? అన్నపూర్ణాదేవి మనకి అలంకరణ 3వ రోజు నీలం వస్త్రాలు కట్టాలి. అన్నపూర్ణాదేవి దద్దోజనము నైవేద్యంగా పెట్టాము. అన్నపూర్ణాదేవి అంటే మనం ఎంతసేపు బియ్యమే అన్నపూర్ణ స్వరూపంగా అనుకుంటూ ఉంటాం, కానీ అది కాదు. ధాన్యము ప్రతిదీ కూడా ఉప్పు, పప్పు, నూనెలు, ఏదైనా తైలంతో ప్రతిదీ అంటే మన ఇంట్లో మనము తినటానికి వాడుకునే ప్రతి వస్తువు కూడా అన్నపూర్ణ స్వరూపమే. అట్లా అని చెప్పి శాకాహారం కాకుండా మాంసాహారం కాదు, శాకాహారం వరకు మాత్రమే. అయితే ఇది ప్రతిదీ అన్నపూర్ణ స్వరూపమే. అన్నం ఒక్కటి తింటామా? తినలేం కదా. పప్పు, కూరో, చారో ఏదో వేసుకుంటాం కదా, అది కూడా అన్నపూర్ణ స్వరూపం. నీళ్లు తాగుతాం మధ్యలో, అది కూడా అన్నపూర్ణ స్వరూపమే. దాహం తీర్చుకుంటాం కదా, అది కూడా అంటే ఇక్కడ మనం అన్నపూర్ణ స్వరూపం అనగానే మనం లెక్క వేసేది ఏంటంటే ఒక బియ్యాన్నే అన్నపూర్ణాదేవిరా, బియ్యం దన్నకురా అంటంగానే ప్రతిదీ భోజనం. ఎవరి భోజనం పద్ధతి అయితే ఎవరి భోజనం అంటే అందరికీ శాకాహార భోజనం. అందుకని అన్నపూర్ణ స్వరూపము అంటే ప్రతిదీ అన్నపూర్ణ స్వరూపమే. ఉప్పు, పప్పు, కూరగాయలు, నూనె పదార్థాలు అన్నీ కూడాను అన్నపూర్ణ స్వరూపంగా చెప్పబడ్డాయి. అందుకే వాటిని పొరపాటును కూడా కాలు తగలకూడదు, వాటికి అన్నకూడదు. ఒక మనం బియ్యం తొక్కకూడదు అంటారు, మొక్కుంటారు, తొక్కకూడదు అంటారు. అవి తగిలిన కాళ్ళకు పొరపాటున తగిలిన దండం పెట్టుకుంటాం. మరి ఉప్పు పప్పులు తగిలితే మాత్రం దండం పెట్టాం. అది కూడా అన్నపూర్ణ స్వరూపమే. కాబట్టి అమ్మవారికి అన్నపూర్ణ స్వరూపంగా చెప్పబడ్డది. కాబట్టి మనం అన్నదానం చేస్తాము. అన్నదానం చేస్తే కూడా రజోగుణానికి సంబంధించి ఏది చేయకుండా, అంటే బిర్యానీలు అట్లా చేయకుండా సాత్వికమైనటువంటి ఆహారమే అన్నదానం చేయాలి అని చెప్పి మనకు శాస్త్రంలో చెప్పబడ్డది. రజోగుణ తమో గుణాలకు సంబంధించి ఏది కూడా దరిచేరకూడదు. అందుకే ఈ 10 రోజులు నవరాత్రుల్లో దీక్షగా ఉంటే ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు దగ్గరికి రానియం మనం. దీక్ష అంటే దీక్షే. మరి అన్నదానాల్లో మాత్రం దాని విరుద్ధంగా చేయకూడదు కదా. కాబట్టి 10 మంది కడుపు నింపేది కదా. అందుకని అన్నపూర్ణాదేవి అందరికీ ఉండాలి. అన్నపూర్ణాదేవి అందరి అమ్మవారు అన్న రీతిలో అన్నదానం చేస్తాం. అందరి కడుపు నిండాలి, అమ్మవారికి అందరూ ఉండాలి, అందరికీ అమ్మవారు ఉండాలి అన్న రీతిలో చేస్తాం. కాబట్టి అన్నదానానికి ఎక్కువగా అన్నపూర్ణ స్వరూపంగా అన్నపూర్ణ రూపమే అని చెప్పేసి అన్నదానం చేస్తాం. కాబట్టి అన్నదానానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వబడ్డది ఇక్కడ. అందుకని అన్నపూర్ణాయే నమః అనే ఒక మంత్రాన్ని అనుకుంటూ ఓం శ్రీ అన్నపూర్ణాయే నమః, ఓంకారం ప్రణవ స్వరూపంగా చెప్పబడుతుంది. కాబట్టి ప్రతి మంత్రానికి ఓంకారం పలుకుతూ ఉండాలి. మనం కేశవనామాలు చెప్పేటప్పుడు కూడా ఓం కేశవాయ స్వహ, ఓం నారాయణాయ స్వహ అని చెప్పుకుంటే తీసుకుంటాం. ఓం అంటే భగవత్ స్వరూపం ఓంకారం. అలా చెబుతూ ఓం అమ్మవారి స్వరూపం కూడా ఓంకారంగా, శ్రీకారం శక్తి స్వరూపంగా చెప్పబడుతూ శ్రీ అన్నపూర్ణాయ నమః అని చెప్పేసి చెప్పాలి. ఇక్కడ దద్దోజనం పెడతాం. నువ్వు ఎంత తిన్నా చివరిగా తినేది పెరుగన్నం. అంతటితో నీ యొక్క భోజనం పరిసమాప్తం అవుతుంది. ఆ దద్దోజనం తింటే చలువ చేస్తుంది. పెరుగన్నం మనకు చలువ చేస్తుంది, మజ్జిగన్నం ఇదంతా కూడా కదా. అందుకని దద్దోజనం ఏంటంటే చలువ. అందరూ చల్లగా ఉండాలి. చల్లగా ఉండాలి అంటే ఏసీలో ఉన్నట్టుండే కాదు కదా. మళ్ళీ అంటే ఏ ఇబ్బంది లేకుండా తినటానికి, ఏ ఇబ్బంది లేకుండా అందరూ బాగుండాలి అని కోరుకొని దద్దోజనం పెట్టడం జరుగుతుంది. అందుకనే నైవేద్యం దద్దోజనంగా చెప్పబడ్డది. అందరూ కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా ఓం శ్రీ అన్నపూర్ణ దేవతాయే నమః అని అనుకున్నట్లయితే వాళ్ళకి ఏ లోటు ఉండదు. భోజనానికి ఏ లోటు లేకుండా మనకు కావాల్సింది కూడు గుడ్డ
ఆ. అని చెప్తాం, గూడు, ఈ మూడు చెప్తాం కదా. మరి గుడ్డలు ఉంటాయి, గూడు ఉంది, అన్నం లేకపోతే ఎట్లా? ఉమ్. గూడు ఉంది, గుడ్డలు ఉన్నాయి, భోజనం లేకపోతే కష్టం కదా. అది కూడా ఉండాలని చెప్తాం కదా. అందుకని అది పరిపూర్ణంగా అందరికీ ఉండాలని అన్నదానాలు చేయటము అంతరార్థం అదనమాట. అన్నదానాలు చేసే అంతరార్థం మనం కూడా అమ్మవారిని పూజించడం వల్ల మనకి అన్ని సమకూరుస్తూ లేని వాళ్ళకు కూడా పెట్టగలిగేంత సామర్థ్యత అమ్మవారిని నాకు ఇవ్వాలి అని చెప్పేసి అన్నపూర్ణాదేవిని వేడుకుంటూ అన్నపూర్ణాదేవికి భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండాలి. ఈ రోజు నాడు కాశీ వెళ్తే అన్నపూర్ణాదేవికి అత్యంత వైభవంగా జరుగుతుంది. ఉహు. గమనించుకోండి, ఈరోజు కాశీలో అన్నపూర్ణాదేవికి అత్యంత వైభవంగా జరుగుతుంది. ఎందుకు అంటే అన్నపూర్ణాదేవి అక్కడ కొలువైంది. ఉహు. సాక్షాత్తు శివుడికే అన్నం పెట్టగలిగిన ఇది అమ్మవారి ఉంది కాబట్టి అన్నపూర్ణాదేవి ఇంకా ఎక్కువ వైభవంగా జరుగుతుంది కాశీలో. అందుకని మన ప్రతి ఇల్లు ఒక కాశీలాగా భావించి అన్నపూర్ణాదేవికి భక్తి శ్రద్ధలతో కనుక చేసుకుంటే అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది. ఈ 9 రోజులు తాంబూలం ఇచ్చుకోవచ్చు అంటారా? ప్రతి రోజు తాంబూలం ఆ రోజే ఈ అమ్మవారికి. ఎందుకంటే ఒక అవతారంలో అమ్మవారు వచ్చింది, ఆ అవతారాన్ని పరిపూర్ణత చేసుకొని వెళ్ళిపోవాలి కదా ఆమె. ఇంకో అవతారంలో మళ్ళీ మరో రోజు రావాలి కదా. ఉమ్. ఎందుకని ఏ అవతారంలో ఆ అవతారం తాంబూలం ఇవ్వాల్సిందే. ముత్తైదువులు ప్రతిరోజు అదే ముత్తైదువుల ముత్తైదువుల్ని గురించి. తెచ్చుకొని ఈ 9 అమ్మవారి రోజులు స్వరూపం. ముత్తైదులకి ఇవ్వచ్చు తాంబూలం. ఎంతమందినైనా తెచ్చుకోవచ్చు. ఒకళ్ళు దొరికితే ఒక్కళ్ళే ఉండకూడదు, తోడు ఉండాలి. ఇటువంటి ఏమీ లేవు. ఒకళ్ళైనా అమ్మవారికి ఇచ్చి మళ్ళీ ముత్తైదులకి ఎవరికైనా ముత్తైదువులకు ఒకరికైనా ఇవ్వచ్చు. ఇచ్చుకోవచ్చు అంటారు. అమ్మవారికి పెట్టిందే ముత్తైదువులకు ఇచ్చుకోవచ్చు, లేదు ముత్తైదువులకు ప్రత్యేకంగా తెచ్చుకోవచ్చు. ఇక్కడ చేసే పని ఏంటంటే పూజ చేసుకునే మనం ఏం చేస్తున్నామంటే ఒక 10,000 రూపాయల చీర తెచ్చుకుంటాం, అమ్మవారి ముందు పెట్టి కట్టుకుంటాం. ఉమ్. ముత్తైదు వస్తే 200 రూపాయల చీర తెస్తాం. ఇది ఒకటి చేస్తారు మన వాళ్ళ దగ్గర మంచి తెలివితేటలు ఏంటంటే ఇది ఒకటి ఉంది. అంటే నిజంగా ముత్తైదువు రూపంలో మన ఇంటికి అమ్మవారు రావాలి, సాక్షాత్ అమ్మవారి స్వరూపాన్ని భావించే మనము అమ్మవారికి చేస్తున్నాము, అమ్మవారికే ఇస్తున్నాం అన్న దగ్గర మాత్రం పిసినారితనం చేస్తాం. మనం కట్టుకోవాలి, మనకే ఉంటుంది అన్నది మాత్రం కొంచెం ఎక్కువ రేటు పెట్టి మంచిది చూసి, కలరు అన్ని మంచివి చూసి, బార్డర్ ఉందా ఇవన్నీ చూసి తెచ్చుకుంటాం. కానీ ముత్తైదు సాక్షాత్ అమ్మవారే నా ఇంటికి వచ్చి తాంబూలం ఇస్తున్నాము తాంబూలం అని స్వీకరిస్తుంది అనుకున్న వాళ్ళకు మాత్రం మామూలు చీరలు తీసుకొస్తాం. అది తప్పు. చేతి ఏదైతే ఉందో బ్రాహ్మణులకు కావచ్చు, ముత్తైదువులకు కావచ్చు, వాళ్ళు వాడుకునేటట్లు ఉండాలి. హైదే ఉంది అని జాకెట్ ముక్కలైనా సరే వాడుకునేటట్లు ఉండాలి. మంచివి తీసుకొద్దాం. ఎప్పుడు ముత్తైదువులు శ్రావణ మాసంలో వస్తారు, ఈ అమ్మవారి నవరాత్రులు వస్తారు. ఎప్పుడు నువ్వు ముత్తైదువులను ఎప్పుడు పిలుచుకోవు కదా పిలుచుకోమా? కదా. కాబట్టి ఒకవేళ పిలుచుకున్న సత్యనారాయణ సంవత్సరం వ్రతంకి గృహప్రవేశాలప్పుడు పిలుచుకుంటాం. పిలుచుకున్న ముత్తైదువులందరికీ ఇట్లా చెయ్యం కదా మనం. ముత్తైదు అమ్మవారి స్వరూపంగా నువ్వు భావించి చెయ్యవు కదా. ఒక్క శ్రావణ మాసం అమ్మవారి నవరాత్రులు తప్ప మిగతా ఏ నెలల్లో కూడా నిజంగా అమ్మవారి స్వరూపంగా నువ్వు ఎవరిని భావించవు, చిట్టి శాపిస్తాను తప్ప కదా. కాబట్టి ముత్తైదు అంటే భగవత్ స్వరూపం, అమ్మవారి స్వరూపంగా భావిస్తున్నావు కాబట్టి మంచిదే పెడతాం వాళ్ళకు కూడా. వాళ్ళు కట్టుకొని ఎన్నాళ్ళైతే ఆనందిస్తారో, ఎన్నాళ్ళైతే కట్టుకుంటారో, బా ఇది ఫలానా కీర్తి ఇచ్చిందిరా, వాళ్ళ ఇంట్లో పూజ పోతే ఇచ్చింది, ఎంత బాగుంది, బా చూడు ఎంత బాగుంది, ఇలా చూసుకొని మురిసిపోతారు. చూసారా, వాళ్ళు ఎన్నాళ్ళు మురిసిపోయారో అన్నాళ్ళ పాటు నీకు అమ్మవారి అనుగ్రహం వస్తూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇదే అనుకున్నారా, అక్కడితో ఆగిపోతుంది అనుగ్రహం. నువ్వు పూజ చేసినంత వరకే పోతుంది, మిగతాదంతా ఉండదు. అందుకని వాళ్ళు కట్టుకొని వాడుకునేటట్టుగా ఉండాలి, తీసి పక్క పడేసేటట్టు ఉండద్దు మనం ఇచ్చేది. ఆ విధంగా చేసుకోవాలి. ముత్తైదువు రూపంలో అమ్మవారు వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే. ధన్యవాదాలు. మంచిదమ్మా.